హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పాప కోసం చాలా ఈజీగా అండ్ టేస్టీగా నేనైతే నెయ్యి చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదేంది ఓన్లీ ఇంత తక్కువతోని నెయ్యి అవుతుందా అని ఓ చిన్న డౌట్. ఇది ఓన్లీ 2 days నేను తీసుకున్న మేగడ పాలపైన పాప కోసం నేను పాలు వేడి చేసినప్పుడు దానిపైన వచ్చిన మేగడ నేను తీసుకొని 2 days స్టోర్ చేసుకున్నాను. అందుకోసమే నేను దీనికి ఎక్కువ ఏం యాడ్ చేయలేదు, బట్ చాలా ఈజీగా చేసుకున్నాను 2 days కాబట్టి. నేను డైరెక్ట్ గంజు వేడెక్కిన తర్వాత ఆ గంజు వేడైన తర్వాత ఆ మేగడ దానిలో నేను యాడ్ చేసుకొని కొంచెం అది వేడెక్కిన తర్వాత ఆ నెయ్యి అనేది మీకు చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. దాని తర్వాత ఒక చిన్న గిన్నెలో తీసుకున్నాను. ఇది చిన్న పిల్లలకి ఒక్క డ్రాప్ అన్నంలో వేసి తినిపించిన చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఇది కల్తీ లేని నెయ్యి. ఏందాక ఒక 2 days తీసుకున్న మేగడలో కూడా మనం నెయ్యి చేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూసారు కదా మీరు. ఇది ఒక 5-6 days అయితే మా పాపకైతే సరిపోతుంది, పెద్దవాళ్ళకి ఓన్లీ 2 days సరిపోతుంది. ఇలా తక్కువలో నేను చేసుకొని ఇంట్లోనైతే చేసుకుంటాను ఫ్రెండ్స్. బయటిదైతే నేను అస్సలు వాడను. ఇది ఇంట్లో చేసుకున్న నెయ్యి కాబట్టి మీరు దేనిలో యాడ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. ఇంత ఈజీగానైతే నేను నెయ్యి అయితే చేసుకున్నాను. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.